ఉన్నాడు అన్న ఆ గెటప్ రాజు లుక్లో ఉండడం సూపర్ అంటే సూపర్ అనిపించింది. హర్రర్ కామెడీ అండ్ రొమాంటిక్ మూవీగా అయితే రాబోతుంది. సార్ ఒక్కటి కాదు, ముగ్గురు అంటే ముగ్గురు అన్న సరసలో నటించబోతున్నారు. సో ఖచ్చితంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కాదు, మొత్తం పాన్ ఇండియా ఉన్న ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా మంచిగా ఫీల్ అవుతారు. సో పండగ వస్తుంది కదా సినిమా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చెప్తున్నాను కదా, పండక్కి వస్తుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు మూవీని. నార్మల్గా ఇంతకుముందు వచ్చిన మూవీలో ఒక రఫ్ అండ్ లాలుక్లో ఉన్నారు, ఇప్పుడు ఒక జోయల్గా ఒక కామెడీ సెన్స్తో ఒక హర్రర్ మూవీతో సూపర్గా ఉంటున్నారు. అంటే ఇప్పుడు రాజశేఖర్తో పాటు చిరంజీవి సినిమా ఉంది, సో అలాగే తమిళ నుంచి విదేశీ సినిమా ఒకటి ఉంది. సో ఎన్ని సినిమాతో పోటీ పడుతుందా సినిమా? అది సార్ ఏ సినిమాకి ఆ సినిమా రేంజ్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఒకటే రోజు రావు అనుకుంటున్నాను నేనైతే, ముందు 2 రోజుల ముందు రావచ్చు. బట్ ఖచ్చితంగా మన ఆడియన్స్, మన తెలుగు ఆడియన్స్ ఎట్లుంటారంటే, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కానీ మూవీ బాగుందా, మూవీ బాగుంటే ప్రతి ఒక్క మూవీని ఆడియన్స్. ఒక నేనే అనుకోండి, ప్రభాస్ అన్న మూవీ సూపర్ ఉంది, ఫస్ట్ ప్రభాస్ అన్న మూవీ పోతా 3 షోలు 4 షోలు కూడా పడుతున్నాయి కదా రోజుకి. సో 4 షోలు 4 సినిమాలు వచ్చినాయి, 4 షోలు చూసి వస్తా. సో మూవీ బాగుంది, హిట్ టాక్ వచ్చిందంటే ప్రభాస్ అన్న సినిమాకి పోతా, చిరంజీవి గారి సినిమాకి పోతా, వేరే సినిమాకి పోతా. సో మూవీ బాగుంది అంటే ఒక్క రోజులో రిలీజ్ అంటే ఒక్క రోజు 4 షోలకి కావాలంటే పోయి చూసే ఫ్యాన్స్ ఉన్నారు. మన తెలుగు ఆడియన్స్ ఒక్కసారి ఏదైనా ఇష్టపడ్డారంటే నెత్తి మీద పెట్టి చూసుకుంటారు, అంత మంచిగా ఉంటుంది. సో మూవీ కాంపిటీషన్ కాదు, మూవీ బాగుందా 4 షోలు కూడా వరుసగా చూసే ఆడియన్స్ ఉన్నారు మన దాంట్లో. సో ఏ మూవీ బాగుంటే ఆ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇంకోటి ఈరోజు స్పిరిట్ లాంచ్ అయింది, ప్రభాస్ మూవీ స్పిరిట్ సందీప్ రెడ్డి వాంగది లాంచ్ అయింది, చిరంజీవి గారు లాంచ్ చేశారు. సో దాని గురించి చెప్పు. హాయ్ బ్రో. ఈరోజు చాలా మోస్ట్ ఎవైటెడ్ మూవీ స్పిరిట్ లాంచ్ అయింది, చిరంజీవి లాంచ్ చేశారు. ప్రభాస్ గారి మూవీ ఎలా అనిపిస్తుంది? అదే బ్రో, ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒక అర్జున్ రెడ్డి, ఒక యానిమల్ ఏ రేంజ్లో హిట్ అయ్యాయి కదా, అలాంటి సినిమా, అలాంటి కథ, అలాంటి మేనరిజంలో మన ప్రభాస్ నన్ను చూస్తే ఎట్లుంటుంది. నార్మల్గా బాహుబలి అంతా ఒక రాజు లుక్, కొంచెం రాజసీమ అంతా ఉంది. అలాంటిది అర్జున్ రెడ్డి యానిమల్ లైక్ ఆ లుక్లో ప్రభాస్ ఆ మేనేజంలో ఉంటే బాబా ఊహించుకుంటా నేను, ప్రభాస్ అని ఇలా ఉంటారా, అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అనేసి చాలా అంటే చాలా హోప్స్ ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఫైనల్గా మనకైతే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, అది కూడా చిరంజీవి గారి చేతి మీదులుగా అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది స్పిరిట్. సో ఖచ్చితంగా ఈ మూవీ వస్తే చూడడానికి చాలా మంది వెయిట్ చేస్తారు. అనౌన్స్మెంట్ కాదు, ఈరోజు షూటింగ్ లాంచ్ అయింది. అదే షూటింగ్ చిరంజీవి గారి చేతుల మీదుగా షూటింగ్ అయితే లాంచ్ అయ్యింది. ఒక శుభముహూర్తం అయితే సినిమాకి పడింది. సో ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా అని ఈగర్లు అయితే వెయిట్ చేస్తున్నాను నేను. ఓకే, సో స్పిరిట్ మూవీ నుంచి దీపిక తక్కువ చేశారు. సో తర్వాత దీప్తి సో యానిమల్ హీరోయిన్ ఎలా అనిపిస్తుంది? ప్రభాస్ అన్న పక్కన కొత్త హీరోయిన్ పెంచుకోవాలని చూపించినా కానీ ఒక రేంజ్లో వాళ్ళ హైప్ ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది. సో ఓకే, వాళ్ళ కారణాలుగా వేరే హీరోయిన్లు వెళ్ళిపోయారు. బట్ అన్న పక్కన ఎవరు యాక్ట్ చేసినా కానీ వాళ్ళ రేంజ్ పెరుగుతుంది, అంతే కానీ అన్నకి వెళ్ళవంటే ఇది ఇంపాక్ట్ చూపించదు. సో అన్న పక్కన ఉండడం వల్ల వాళ్ళ రేంజ్ పెరుగుతుంది, ఎవరితో ఉన్నా కానీ మంచిగా సీన్ పండుతుంది అని. చాలా మంది మేమర్స్ ప్రభాస్ గారు షూటింగ్కి ఈరోజు రాలేదు లాంచ్ అని చెప్పి అంటున్నారు, ఏమంటారు? మీమర్స్ ఏంది బ్రో, వాళ్ళు ప్రభాస్ అన్న పేరు చెప్తేనే వీడియోలు ఎక్కడెక్కడో పోతున్నాయి, ఎక్కడెక్కడో వేలల్లో లైక్లు, లక్షల్లో వ్యూలు వస్తున్నాయి. సో అలాంటిది అన్న పేరు చెప్పుకొని బతుక్కొని కొంతమంది అలాగే ఉంటారు, అంతే. ట్రోలర్స్ ఉంటారు, మీమర్స్ ఉంటారు. సో అన్న పేరు వాడుకుంటే కొంచెం హైప్ వస్తుందని చూస్తుంటారు, కానీ అవన్నీ నమ్మకూడదు. బిగ్ బాసా అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది. నేను మూవీ చూసా, మీరు మూవీ చూసారు, వాళ్ళు మూవీ చేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు ఆడియన్స్, ప్రతి ఒక్క ప్రేక్షకులు ఖచ్చితంగా ఐబొమ్మ తెలియని వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఐబొమ్మలోకి వెళ్ళింటారు, మూవీ చూసింటారు. ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ ఐబొమ్మ రవి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన పోలీసులకు పట్టుబడ్డారు, ఆయన్ని జైల్లో వేశారు అంటున్నారు కదా. సో ఓకే, ఆయనకు ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల లేక ఫ్యాన్ చేయండి, ఫస్ట్ టైం మూవీ చూడాలి, ఫస్ట్ టైమే చూడాలి, లేక ఆయన చేసింది అయితే తప్పే. కానీ ఒక ఇంటర్ పాస్ అయిన వ్యక్తి ఇంత నాలెడ్జ్ తెచ్చుకొని యూట్యూబ్లో చూసి అక్కడ ఇక్కడ నేర్చుకొని ఇంత నాలెడ్జ్ తెచ్చుకొని అంతా ఒక హ్యాక్ చేసి పెద్ద వెబ్సైట్లని హ్యాక్ చేసి ఇంత చేస్తున్నాడే, మరి అతను చేసింది అయితే తప్పే. వాళ్ళ నాన్నగారు ఫ్యామిలీ కూడా ఒప్పుకున్నారు చేసింది తప్పే అనేసి. బట్ అతన్ని శిక్షించకుండా అతన్ని ఓకే జైల్లో వేశారు, కొన్నాళ్ళు జైల్లో ఉంటాడు, మళ్ళీ బయట వస్తాడు. అతని తెలివి, అతని నాలెడ్జ్ మొత్తం పోతుంది. సో అది ఒక దేశానికి వాడుకునేట్టుగా యూజ్ అయ్యేట్టుగా వాడుకున్నామంటే పాకిస్తాన్ వాళ్ళు, బయట దేశాలు వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళతో ధీటుగా వాళ్ళ వెబ్సైట్లని ధీటుగా పెట్టుకొని ఎక్కడెక్కడ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని పట్టుకునేట్టుగా అట్లా ఈ తెలివిని మంచిగా మార్చుకొని తనకు ఒక మోటివేషన్ లాగా ఇచ్చి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మరి బయటకు వచ్చాక మళ్ళీ వేరే వెబ్సైట్ ఓపెన్ చేస్తే చెప్తున్నాను కదా, అతనికి ఒక ఛాన్స్ ఇస్తే మళ్ళీ వదిలేయకూడదు.
లేక అతను గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి, మంచిగా వాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జైల్లో పెట్టినందుకు మాత్రం ఏముంటుంది, జైల్లో ఉంటారు, ఇన్నాళ్ళు సంపాదించిన తెలివి అంతా మొత్తం పోతుంది, ఏమి అసలు ఎవరికి యూజ్ కాకుండా అయిపోతుంది. సో అలాంటి వ్యక్తిని పట్టుకొని, అలాంటి వ్యక్తి ఇంకొక 10 మందికి నాలెడ్జ్ ఇవ్వగలడు. ఒక ఇంటర్ పాస్ అయిన వ్యక్తి అంత నేర్చుకున్నాడంటే మరి ఇంకా వేరే వాళ్ళని తయారు చేయగలడు, ఇంకా ఎక్కువ సంపాదించగలడు తెలివి. సో అలాంటి వ్యక్తిని మంచి విషయాలుగా వాడుకున్నాము, దేశం కోసం వాడుకున్నామంటే ఖచ్చితంగా మన దేశం కూడా ముందుకు వెళ్తుంది. మరి ఆఖరిగా రిలీజ్ చేయడం బెటర్ అంటావా? నీ పాయింట్లో చెప్పు. రిలీజ్ చేయాలి, బట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి. రిలీజ్ చేసి వదిలేస్తే మళ్ళీ ఇంకొకటి తయారు చేయగలడేమో, ఇంకా ఎక్కువ తయారవ్వగలడేమో, ఇంకా వేరే ఉన్నాయి కదా మూవీ రూల్స్ ఉన్నాయి కదా. మూవీ రూల్స్ పాపేమో లైక్ వాళ్ళ మీద ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేదు అంటే ఇతను ఛాలెంజ్ విసిరాడు. లైక్ దాంట్లో ఒకవేళ మూవీ రిలీజ్ అయిపోయినాక వారానికో నెలకో లేకపోతే థియేటర్ ప్రింట్ అలా పెడుతున్నారు, కానీ కనిపించినట్టుగా మాస్కింగ్ పేజ్ లాగా ఉన్నారు. బట్ ఇతను ఏంటంటే బహిరంగంగా పెట్టేసి లైక్ హెచ్డి మూవీసే వదిలేస్తున్నాడు, బహిరంగంగా వదిలేస్తున్నాడు. ఒక స్టేజ్లో గవర్నమెంట్ కూడా ఛాలెంజ్ ఇచ్చాడు, మీరు కానీ నాకు ఏదైనా చేశారంటే బయట వెబ్సైట్లో బయట పెడతాను అలాంటి. సో ఆ విధంగా పోలీసులు కూడా ఛాలెంజ్గా తీసుకొని అతన్ని పట్టుకున్నారు. సో అలా చేయకుండా ఉంటే బాగుంటుంది. వేరే వెబ్సైట్లో కూడా ఇప్పుడు కొంచెం భయపడిపోయింటారు, రీసెంట్గా కూడా వేరే వెబ్సైట్ ఓపెన్ చేస్తే రావట్లేదు. సో ఈ విధంగా భయపడ్డారు చాలామంది కూడా. సో అతన్ని బయట రిలీజ్ చేసి గవర్నమెంట్ కంట్రోల్లోనే పెట్టుకొని మరీ వదిలేయకుండా, మరీ వదిలేసామంటే ఆ ధైర్యంతో మళ్ళీ ఇంకా ఏదైనా చేయొచ్చు. సో గవర్నమెంట్ కంట్రోల్స్లోనే పెట్టుకొని ఆయనకు ఒక ఫ్రీడమ్ ఇచ్చి దేశానికి ఉపయోగపడేట్టుగా మార్చుకుంటే బాగుంటుంది అంటున్నారు. అది చూసినప్పుడు అంతా నాకు ఎలా అనిపించింది అంటే, శివాజీ సినిమా ఉంది కదా, శివాజీ సినిమాలో ఆయనకి ఏమీ కాకూడదు అనేసి భార్య ఏదో మంచి కోరుకొని తనకి ఏమైనా చేస్తారేమో, మంచి కోరుకొని జైలుకి పంపిస్తే మళ్ళీ బయట వచ్చి మంచిగా మాట్లాడేమో అన్నట్టుగా. సో ప్రతిదీ షేర్ చేసుకోకపోతే బాగుంటుంది అనిపించింది నాకైతే. అతను చాలా కోట్లు సంపాదించాడు కదా. చాలా కోట్లు అంటే అతను వెబ్సైట్లో అతను అకౌంట్లో అనేది 3 కోట్లు అంట. చాలా కోట్లు సంపాదించాడంటే మనకి ఫ్రీగానే కదా ఈ బొమ్మ చూపిస్తున్నాడు. ఇప్పుడు ఏమంటారు, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మనకి డబ్బులు కట్టి చేసుకుంటాం. బట్ అందులో తన ఫ్యాంటసీ, తను ముందుగా చూడాలి సినిమా అనే ఫ్యాంటసీతో. సో నాలాగే చాలా మంది ఉంటారు కదా అని వేరే వాళ్ళందరికీ చూపిస్తున్నారు. అదొక తప్పే, అలా అతను చేసిన విషయం తప్పే. అంటే ఒక మూవీ చేయాలంటే, ఒక మూవీ అనే ప్రోడక్ట్, ఒక చైల్డ్ బయట రావాలంటే ఆ మూవీ అనే ప్రోడక్ట్ ఎంతో ఒక 100,000 మంది వర్క్ చేయాలి. దానికి ఒక 100,000 మంది వర్క్ చేసి ఎంతో డబ్బులు పెట్టి ఒక ప్రొడ్యూసరు, డైరెక్టరు, యాక్టర్ ఎంతో మంది వర్క్ చేయాలి. అంతమంది కష్టాన్ని సులువుగా తీసేసడం అంటే చాలా తప్పు కదా. సో ఆ తెలివిని మంచిగా వాడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఫ్రీగా వాయిస్తున్నారంటే అట్లా వచ్చే లాయర్లు అంతా హైలైట్ అయిపోతున్నారు. కొంతమంది జెన్యూన్ ఉంటారు, ఎందుకు ఒక బాధించినా కానీ తను రిలీజ్ చేసేయాలి, బయట వదిలేయాలి అని చెప్పకూడదు. గవర్నమెంట్ కంట్రోల్స్లో మంచిగా పెట్టుకొని మంచిగా వాడుకోవాలని చెప్పచ్చు. కానీ ఒకవేళ రిలీజ్ చేసి డైరెక్ట్గా ఇంకే అతనికి తప్పే లేదు అని చెప్పడానికి లేదు, కానీ ఖచ్చితంగా అతను లైక్ శిక్షార్హుడు అనడానికి కూడా లేదు. సో అతన్ని లైక్ కంట్రోల్లో పెట్టుకొని మంచిగా వాడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. 2 ట్రైలర్ చూసాం కదా, ఎలా ఉంది? తాండవం అంతే, శివ తాండవం ఆడితే ఎట్లుంటుందో అట్లుంది. ముందుగా ఆ ట్రైలర్ గురించి చెప్పే ముందుగా ఒక డైలాగ్ చెప్పాలి. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. చూసారు కదా డైలాగ్ ఎంత బేస్ ఉందో, ట్రైలర్ కూడా అంతే బేస్ ఉంది. అఖండ 1 కన్నా అఖండ 2 తాండవం ఇంకా ఒక ర్యాంప్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. అఖండ 1లో నార్మల్గా ఫ్యామిలీ డ్రామా, నార్మల్గా పాపను కాపాడటం అది చూపించారు. బట్ అఖండ 2 తాండవంలో దేశం గురించి చూపించబోతున్నారు, యువత ఎలా ఉండాలి, యువత ఎలా మారాలి అని చూపించబోతున్నారు. ఖచ్చితంగా మూవీ అయితే అఖండ 1 కన్నా 2 ఇంకా పెద్ద హిట్ అవుతుంది. బాలయ్య లుక్స్ ఎలా ఉన్నాయి? సూపర్ చెప్తున్నాను కదా. 1లో కొంచెం చిన్న బాలయ్య, కొంచెం నార్మల్గా గడ్డం లేకుండా యంగ్లో ఉన్నట్టు బాలయ్య ఉన్నారు. ఇప్పుడు రఫ్ లుక్, ఒక అఘోరి ఎట్లుంటాడో, ఒక అఘోరి యొక్క రఫ్ అండ్ లుక్లో ఒక తాండవం చేసి ఎట్లుంటాడో అలా ఉన్నారు బాలయ్య గారు. ఆయన ఏజ్కి తగ్గట్టుగా, ఆయన క్యారెక్టర్ తగ్గట్టుగా, ఆయన డైలాగ్ డెలివరీ ఏముంది సూపర్గా సెట్ అయ్యింది. తమన్ బీజిఎం చెప్తున్నాం కదా, ఒకప్పుడు తమను అంతగా లేదు, కానీ ఇప్పుడు తమన్ బాలయ్య అంటే తమన్ అంటే బాలయ్య అట్లా అయిపోయింది. లాస్ట్ సారి లైక్ ఏమంటారు వాటిని, స్పీకర్లు అట్లా పగిలిపోయాయంటే ఈసారి థియేటర్లో స్క్రీనే పగిలిపోతుందేమో ఆ కొట్టడంతో అనిపిస్తుంది. ఏంది మరి చిన్నపిల్లలు వెళ్ళకూడదు, భయపడతారు అన్నారు మూవీకి అంటే చెప్పారు కదా, నార్మల్గా బాలయ్య అంటేనే ఊగిపోతాడు తమన్. అట్లాంటిది ఈసారి డబుల్ డోస్ డోస్. సో ఫస్ట్ కొన్ని నాళ్ళు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు లైక్ ఏజ్డ్ పర్సన్స్ వెళ్ళకుండా అంటే బాగుంటుంది, హార్ట్ పేషెంట్స్ వెళ్ళకుండా అంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అంత బేస్ ఉంటుంది, డైలాగులు, బీజిఎం అంత బేస్ ఉండబోతుంది. మొత్తం తద్దరిల్లిపోతుంది థియేటర్ మొత్తం. మరి జనం ఫిక్సెస్ పడిపోతే ఏంటి పరిస్థితి అంటావు? చెప్తున్నాను కదా, కొంచెం వీక్గా ఉండే వాళ్ళు వెళ్ళకపోతే బాగుంటుంది.
సో ఎక్కడైనా థియేటర్లో తక్కువ సౌండ్ ఉండే చోట్ల బాగుంటుంది, కొంచెం దిగ్గా ఉండాలనిపిస్తుంది. సో మంచిగా మేము చూడగలము, ఊపులో ఉన్నాము, మంచిగా ఆడియన్స్ యూత్గా ఉండేవాళ్ళైతే ఒక బేస్ ఉన్న థియేటర్కి పోయి చూస్తే బాగుంటుంది. ఇందులో బాలయ్య ట్రిపుల్ క్యారెక్టర్ అన్నారు నిజమేనంటావా? ట్రిపుల్ క్యారెక్టర్ కానీ డబుల్ క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా ఉండొచ్చు. ఫస్ట్ మన అఖండ 1లో చూసాం కదా, చిన్న బాలయ్య వాళ్ళ తమ్ముడు, ఇంకొక బాలయ్య పెద్ద తమ్ముడు అనేసి. లైక్ అలా ఉండవచ్చు. ఇంకా ట్రిపుల్ క్యారెక్టర్ అంటే ఏమో చెప్పలేం. నా వరకు తెలిసిన వరకు డబుల్ క్యారెక్టర్ అంటే బాలయ్య మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు. పెద్ద పాప, చిన్న పాప కొంచెం పెద్దగా అయింది కదా, ఆ పాపకు మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చింటే ఆ పాపని కాపాడడానికి ఫస్ట్ సినిమాలో లైక్ మాట ఇచ్చాడు కదా, ఎక్కడున్నా కానీ మళ్ళీ కాపాడతాను తల్లి అనేసి. ఆ మాట కోసం మళ్ళీ రిటర్న్ వచ్చి తనను కాపాడడానికి వస్తున్నాడు. ఈసారి లైక్ ఏమంటారు, స్టేట్ వరకు కాదు, నేషనల్ వరకు పోతున్నాడు బాలయ్య. బాలయ్య సినిమాలో ఫస్ట్ టైం పాన్ ఇండియాలో పోతుంది. ఖచ్చితంగా పాన్ ఇండియాలో హిట్ కొట్టబోతున్నాం. అఖండ 1లో శ్రీకాంత్ గారు ఎలా తీశారు, మరి ఆది గారు అఖండ 2లో ఎలా తీస్తారా? అఖండ 1లో శ్రీకాంత్ గారు విలనిజం లైక్ రఫ్ అండ్ లుక్లో నార్మల్గా ఉన్నారు. ఇక్కడ అఖండ 2లో ఆది గారు చూస్తే కొంచెం ఏమంటారు నెగిటివ్ వైబ్స్ ఉంటాయి కదా, ఒక ఆత్మలతో పెట్టుకున్నట్టు, ఆత్మల్ని ఇంక్లూడ్ చేసుకొని ఒక చాలా రఫ్ అండ్ లుక్లో ఒక పవర్ఫుల్గా అయితే కనబడిపోతున్నారు. సో బాలయ్య గారిని ధీటుగా ఎదుర్కోవాలంటే ఇంత మటుకు ఉండాల్సింది ఖచ్చితంగా ఒక ధీటైన విలన్గా అయితే ఉండబోతున్నారు. ఫైనల్గా మూవీ ఎలా ఉండబోతుందంట? December 5 రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిద్దా? డబుల్ ధమాకా. అఖండ 1 ఒక దమ్ ఇచ్చింది, అఖండ 2 ధమ్ లైక్ ధమాకా అంటే ఒక డబుల్. అఖండ 2 తాండవం అంటేనే ఒక శివ తాండవం చూస్తే ఎట్లుంటుంది, అంత గూస్ బంప్స్ వస్తాయి. నాకు మాటలు కూడా చూడండి ఎంత గూస్ బంప్స్గా మాట్లాడుతున్నాను. ఆ ట్రైలర్ చూస్తుంటే బాలకృష్ణ గారికి ఒక రఫ్ అండ్ లుక్లో సరైన ఆయన ఏజ్ తగ్గట్టు, ఆయన బేసిక్ తగ్గట్టు ఒక మూవీ పట్టింది. అది రాబోతుంది. అందులో కూడా నేషనల్ మూవీలో పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. గన్ షాట్స్ ఎలా ఉన్నాయి లాస్ట్? గన్ షాట్స్ చెప్తున్నాం కదా, యాంటీ గ్రావిటీ అనేసి. బాలయ్య గారి దగ్గర గ్రావిటీ అలాంటివి ఏమి ఉండవు. స్కూలం బట్టి గన్ షాట్స్, బుల్లెట్ కాలుస్తుండే గిర్ర 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 తిప్పుతాను చూడండి. ఏమన్నా విష్ణు చక్రం లాగా, సుదర్శన చక్రం లాగా, శివుని చేతిలో శివుని శూలం లాగా తిరుగుతుంది. సో బాలయ్యని ఎవరు ఏం చేయలేరు. ఓన్లీ వన్ మ్యాన్ షో లాగా ఉండబోతుంది ఈ మూవీలో. బాక్స్ ఆఫీస్ అయితే బద్దలు కొడుతుంది ఖచ్చితంగా. స్టేట్ లెవెల్లో అఖండ 1 బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది. అఖండ 2 తాండవం నేషనల్ లెవెల్లో, పాన్ ఇండియా లెవెల్లో అయితే బద్దలు కొట్టబోతుంది. ఓకే థ్యాంక్ యూ. సో సాంగ్లో ఆ లుక్ ఎలా కనిపిస్తుంది ప్రభాస్ చూస్తుంటే? చెప్తున్నాం కదా, బుచ్చిగాడి లుక్ మళ్ళీ రీక్రియేట్ అయినట్టుగా ఉంది. అప్పుడు ఎట్టున్నారు అన్న జోయల్గా మంచిగా కామెడీ సెన్స్ సూపర్గా ఉండింది. ఈ మధ్య సినిమాల్లో ఆ కామెడీ సెన్స్ కొంచెం దగ్గర వైలెన్స్ అట్లా ఉంది కదా, అట్లా అన్న డైలాగ్ కూడా ఒకటి ఉంటుంది, వైలెన్స్ అనేట్టుగా ఒక డైలాగ్. సో అట్లా అన్న కొంచెం వైలెన్స్ నుంచి కొంచెం రొమాంటిక్, కొంచెం కామెడీ సెన్స్ కోరుకున్నట్టున్నారు. సో మారుతిగాడితో వచ్చే సినిమా ఖచ్చితంగా మళ్ళీ బుజ్జిగాడు లొకేషన్ లైక్ బుజ్జిగాడి లాగా మళ్ళీ చూపిస్తారు. అన్నలో ఒక కామెడీ సెన్స్ మంచిగా ఉంటుంది, ఒక రొమాంటిక్ వేలో ఒక మూవీ బాగుంటుంది. ఆ సాంగ్ ఒకటి వచ్చింది కదా, పాన్ ఇండియా నంబర్ 1 అనేసి, సూపర్ ఉంది. అన్న లుక్ అన్న సాంగ్, అది లాస్ట్ ఎండింగ్లో లైక్ ఆ క్లిప్స్ ఎండింగ్లో పాన్ ఇండియా నంబర్ 1 అన్నప్పుడు అన్న ఇక్కడ చూస్తారు కదా, సూపర్ అనిపించింది. ఇక అందులో ఒక డైలాగ్ అయితే నాకు వచ్చి చెప్తాను. చెప్పండి. ఏందిరా మీ బాధ?